అంటే పిల్లలకి ఒక బాధ కానీ ఒక ఆనందం కానీ కలిగినప్పుడు పక్క వాళ్ళకి పంచుకోవాలనేటువంటి తపన చాలా ఎక్కువ ఉంటుందండి. ఒక విధంగా ఇదే వాళ్ళ బలహీనత కూడా. ఎప్పుడైతే వాళ్ళకి తెలియకుండా వాళ్ళ ఆనందాన్ని ఇంకొకరికి చెప్పాలన్నప్పుడు ఇలా వ్యక్తపరచాలి అని ఒక సాధనాన్ని ఎవరైనా వాళ్ళకి పరిచయం చేసినట్లయితే అది వాళ్ళు కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా 13 నుంచి 19 దాకా టీనేజ్ ఏదైతే అంటామో ఈ టీనేజ్లో వీళ్ళకి ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఏదైనా నా కంట్రోల్లో ఉంటుంది అనే ఒక అపోహలో వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఏమి తెలియనప్పుడు మనం బండి ఇచ్చామనుకోండి, డ్రైవింగ్ చాలా ర్యాష్గా చేస్తారు. అలాగే ఏదైనా ఒక తిన్నప్పుడు ఇది నా కంట్రోల్లో ఉంటుంది, నేను ఆపేసుకోగలను అనేటువంటి ఒక అపనమ్మకంతో వాళ్ళు దాన్ని ప్రారంభిస్తారు. ప్రారంభించినప్పుడు ఇనీషియల్గా ఏమనుకుంటా అంటే నేను దీన్ని ఆపేసుకోగలను, నేను కంట్రోల్ చేసుకోగలను, నేను దీన్ని ఎప్పుడైనా సరే వద్దనుకుంటే చెప్పగలను అనుకుంటాను. కానీ ఒక్కసారి మీ మెదడు మీ యొక్క ఆలోచనలు ఆ స్థితికి వెళ్ళినప్పుడు పదే పదే కావాలని కోరుకోవడం ద్వారా మీరు అందులోకి ఒక బానిసగా మారిపోతూ ఉంటారు. నిజానికి నువ్వు పరీక్షలో ఫెయిల్ అయ్యావు, ఇది ఏంటి సమస్య? పరీక్ష చదవలేదు, మార్కులు తక్కువ వచ్చాయి, ఫలితం ఫెయిల్ అయ్యావు. ఇప్పుడు చదవాలి, ఎలా చదవాలి, ఎలా పాస్ అవ్వాలి? దీనికి ఒక బయట నుంచి ఒక ట్యాబ్లెటో ఒక టానిక్కో తీసుకుంటే నేను పాస్ అవుతాను అనుకోవడం అనేది ఒక అపోహ. లేదా నువ్వు ఒక పరీక్ష బాగా పాస్ అయ్యావు, అందరికంటే ఫస్ట్ వచ్చావు, అది ఆనందంగా అందరూ చెప్తారు. నువ్వు ఇప్పుడు దాని గురించి ప్రకటించడానికి ఒక సాధనాన్నో ఓ టానిక్కో ఓ ట్యాబ్లెటో వాడడం అనేది ఎంతవరకు సమంజసం అనేది విద్యార్థులకు అర్థం చేసుకోవాలి.